లాకప్ డెత్ జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది. అదొక ఇష్యూ. రెండవది ఒక పడమట సిఐ పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి. మీ నోటీసులో ఉందా ఇవి? నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కాదు, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితమైతే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోట్లు కూడా హాజరుపరచాలని చెప్పి దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. మేడం, ఇప్పుడు విజయవాడ నగరంలో లాకప్ డెత్ జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది. అదొక ఇష్యూ. రెండవది ఒక పడమట సిఐ పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి. మీ నోటీసులో ఉందా ఇవి? నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కాదు, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితమైతే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోట్లు కూడా హాజరుపరచాలని చెప్పి దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్.